40 లోపు వైసీపీ ఖచ్చితంగా డిస్ట్రిక్ట్ అవుతుందండి. ఇది చాలా కోర్సు సమాచారంతో మేము చెప్పేటువంటి మాట. రుచిపోవచ్చు వాళ్ళకి, కానీ ఇది వాడుతుంది. రైట్. రవికిరణ్ గారు, ఇవాళ భారతీయ జనతా పార్టీకి సంబంధించి ఈ పోల్ మేనేజ్మెంట్ గ్రౌండ్ లెవెల్లో ఎలా ఉందనుకుంటున్నారు? అంటే పోల్ మేనేజ్మెంట్ గురించి అండి, నాకు మే స్టార్టింగ్ 1-2 తారీఖుల్లో ఒక మిత్రుడు ఒక జిల్లా నుంచి ఫోన్ చేశాడు. అతనికి ఒక మెడికల్ షాప్ ఉందన్నమాట. అయితే ఆ షాప్ లో ఒక 3 నెలల క్రితమే వాళ్ళ మిత్రులు ఒక అతను వచ్చి ఒక కాటన్ బాక్స్ పెట్టి బిల్స్ ఇవన్నీ నేను తర్వాత తీసుకెళ్తాను అని చెప్పేసి కాటన్ బాక్స్ పెట్టి లోపలని పెట్టేసి వెళ్ళిపోయాడు. అతను మళ్ళీ మే 1 తారీఖు వచ్చి ఆ బాక్స్ తీసుకుంది దేవుడు తెలుసా నాకు తెలిసింది, నేనేమో ఓపెన్ చేసి నాకు తెలిసింది, ఓపెన్ చేస్తే డబ్బులు ఉండేటట్టు. ఎవరి అంటే వైసీపీ వాళ్ళు. అంటే అతను ఫోన్ చేసి నాకు చెప్తా, అన్న ఇలా అయిందన్న, దాంట్లో డబ్బులు నాకు తెలీదు అంటే వైసీపీ వాళ్ళు 4-5 నెలల ముందే ప్లాంట్ గా ఇప్పుడు నా దగ్గర నా షాప్ లోనే పెట్టారు, నాకు పెట్టుకుంటానంటే అలా ఎంతమంది దగ్గర పెట్టుకుంటారు. సో వాళ్ళు ప్లాంట్ గా బాగా 5-6 నెలల క్రితమే మొత్తం ఆ నియోజకవర్గాల్లో సర్దిస్తారు డబ్బులన్నీ. మనమేమో బిజీలో ఉన్నాం, పొత్తులో లేదా జైల్లో, చంద్రబాబు నాయుడు గారి జైల్లో ఉంటారో కింద మీద పట్టవో ఏదో మన కింద మీద పడుతుంటే వాళ్ళు సంగతి సర్దుకున్నారని చెప్తున్నారు. అంటే వాళ్ళకి అధికార పక్షంగా వాళ్ళకి అవకాశం ఉంది, ముందుగానే సెట్ చేసుకున్నారు అని దాన్ని బట్టి ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్ బట్టి నాకు తెలిసింది. అలాగే భారతీయ జనతా పార్టీ కూడా మరి మాకు అంత అవకాశం లేదు, క్యాండిడేట్స్ ఎవరో తెలియదు, పొత్తు ఎన్ని ఏ స్థానం వస్తే తెలియదు కాబట్టి పోల్ మేనేజ్మెంట్ చేశారు. కానీ అది ఏ స్థాయిలో జరిగింది ఏంటి అనేది చూడవలసిన అవసరం ఉంది. అన్ని పార్టీల్లోనే మా పార్టీ కూడా జరిగింది కాదనేది ఏముంది. కానీ ఇంకోటి సయోధ్యగా కూటమి ఎంత బాగా వెళ్ళిందా అన్నది ఓకే. చాలా చోట్ల ఫస్ట్ లో అయితే చాలా డిస్టర్బెన్స్ ఉన్నాయి. మా కొంతమంది అధ్యక్షులు కూడా చంద్రబాబు నాయుడు గారికి స్వయంగా చెప్పారు, ఫలానా వాళ్ళు అసలు మమ్మల్ని ఎలవ్ చేయట్లేదు, బీజేపీ జెండా పట్టుకుని ఇవ్వట్లేదు అని కూడా చంద్రబాబు నాయుడు గారు వాళ్ళు మందలించడం కూడా జరిగింది. అటువంటి జరిగింది. చివరి వరకు ఫస్ట్ వరకు డిఫరెన్సెస్ ఉన్నా చివరికి కొంత సర్దుమనినా ఎంతవరకు ఓట్ ట్రాన్స్ఫర్ జరిగింది, టీడీపీ ఓటు ఎంతవరకు బీజేపీకి జనసేనకి వెళ్ళింది, లేకపోతే బీజేపీ ఓటు ఎంతవరకు టీడీపీకి వెళ్ళింది, ఎంత స్థాయిలో వెళ్ళింది అన్నది కూడా రేపు 4వ తారీఖే మనకు తెలవాలి. భారతీయ జనతా పార్టీ కార్యకర్తల మనసులో అయితే కొంత ఆవేదన అయితే ఉంది. ఎందుకంటే ఈ పొత్తు ఓవరాల్ గా కార్యకర్త అయితే కోరుకొని అధిష్టానం రుద్దింది కాబట్టి మరి పార్టీ కార్యకర్తగా అందరూ పనిచేసారు. బట్ ఫైనల్ గా ఓటు ఫిజికల్ గా అయితే పనిచేశారు, కానీ ఈవీఎం లోకి వెళ్ళాక లోపలికి వెళ్ళాక ఏం చేశారు అన్నది అటు టీడీపీ కార్యకర్త